గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం లేదు సార్, ప్రైవేట్ ల్యాండ్ సర్పంచ్ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మనం ఇక్కడ ప్రపోజల్ మంజూరు ఇస్తారా లేకపోతే అక్కడికి ఇస్తారా అనేది ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అందుకని ఇది రెండు చూడడానికి ప్లస్ అంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్న ప్లేస్ తర్వాత సంస్థది ఒక ప్లేస్ ఉంది, రెండు చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కరెక్ట్ సార్, ఏం లేదు సార్, మా విలేజ్ మొత్తం సపోర్ట్ ఇక్కడ సార్. మందర అభిప్రాయం ఏజీపీ కింద వస్తుంది, అది కూడా ఎంచార్జీపీ కింద వస్తుంది. అది ఇంకోటి సార్, అక్కడికి వెళ్ళే దారి అక్కడ ఎలాంటిది ఉండదు సార్. ఇప్పుడు యాక్చువల్ మీరు చూసినప్పుడు దానికి అర్థం వస్తుంది అక్కడ పొజిషన్ నిర్మించారు ఘాట్ లేదు సార్, వాళ్ళేమో ఘాట్ కడతాను. అగ్రికల్చర్ ల్యాండ్ సార్, అక్కడ టెంపుల్ లేదు. దేనికి పని చేస్తారు అది రోడ్ శివాలయం అక్కడ ఒక్క నిమిషం. ఇది ప్రపోజ్ 45 మీటర్ కట్టారా లెంత్? యాక్చువల్లీ ఫస్ట్ ఇట్ వాస్ ప్రపోజ్ 45 మీటర్స్. ఇక్కడ జీలో కూడా 45 వచ్చింది కదా. వి హ్యాడ్ సమ్ అమౌంట్ స్టాండర్డ్. ఇది ఎగ్జాక్ట్ గా అది లాట్ లోడ్ ఎక్కడ వస్తుంది? ఈ లాట్ లో ఇక్కడదా? have made some changes to the drawing. అది ఈఎన్వై వాళ్ళే కదా. There are some architectural consultants. They are for architecture purpose. So when we have estimated for that drawing, we had to compromise on width. Sir, final conclusion ఏంటి? ఆ జియో వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో కట్టాలా వద్దా? ఆమె సంబంధించి రిటర్న్ గా ఇన్స్ట్రక్షన్స్ ఫైనల్ గా మీకు ఏం వచ్చింది చెప్పండి. టెంపుల్ ఏం లేదు సార్ అక్కడ. ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం. లొకేషన్ అనేది కేవలం ఎక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే కదా. కేవలం ల్యాండ్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు. ల్యాండ్ ఇక్కడ కూడా ఉంది 600 మీటర్కి ఇచ్చారు. అది ఎట్లా వచ్చింది శాంక్షన్? అక్కడ రోడ్కి మీకు అక్కడికి శాంక్షన్ వచ్చింది, ఇరిగేషన్కి ఏమో ఇక్కడికి శాంక్షన్ వచ్చింది. జస్ట్ నార్మల్ మేము ఘాట్కి అని పేరు పెట్టాము. 600 లెంత్ ఎస్టిమేట్ రెండు పంపించాం సార్. ఇది 900 600 ఇది ఎక్కడికి ఇచ్చారు? 70 lakhs 70 lakhs అక్కడ శాంక్షన్ అయిపోయింది సార్. 70 అయిపోయింది. ఇక్కడ బౌండరీ ఫిక్స్ చేసుకోండి. బౌండరీ ఫిక్స్ చేసుకొని మాకు ఉన్నదైతే పట్ట మాకు ఎంత ఉందంత ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఫస్ట్ 100 ఫ్లోర్ ఈసీకి ఉంటే అప్పుడు మనం బాధపడతాం. మీరేమో ఫోటో తీసి పెట్టుకోండి సార్. సబ్మిషన్ సార్. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ప్రపోజ్ చేస్తే ఇక్కడ గోదావరి ఇది మా ఈ దీనికోసం మాకు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సార్. మీకు ఇది సీజన్లో మీకు సమ్మర్లో కూడా ఉంటాయి. జూన్లో ఉంటే సార్ వాటర్ ఇక్కడ వరకు ఇప్పుడు మాకు నీళ్ళు 20% సప్లై ఉంటాయి కదా సార్. దీనికోసం జూన్లో మన వర్షాలు పడలే అప్పటికి. అప్పుడు ఎంత ఉండే సంవత్సరం ఎట్లాగో మీకు వర్షం తక్కువ వస్తుంది. ఇప్పటికే తక్కువ వచ్చింది, ఇంకా తక్కువనే వస్తుంది. సో అట్లా చూసుకొని చెప్పాలి. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మీకు వాటర్ అంతా రాకపోతే ఇక్కడ నీటి మట్టం ఎంత ఉంటుంది సార్? ఇక్కడ నీళ్ళు ఉంటాయి సార్, అక్కడ నీళ్ళు ఉంటాయి. టర్నింగ్ ఉండడం వల్ల వెహికల్ దీంట్లో చేస్తారు.